హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ ఎర్లీగా లెగుద్దామని చెప్పి అనుకుంటే అవి అస్సలకి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అలాగ లేట్ అయిపోయింది. 7 o'clock ఎట్లా కొట్లా లేచాను. ఇంకా బాబు అయితే పడుకుని ఉన్నాడు. ఇంకా నేను లేచి ఇంకా ముగ్గు అయితే పెట్టలేదు, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు కలర్స్ కూడా వేయాలి. మొన్న భోగికి అయితే మొన్న నైట్ అయితే వేసేసుకున్నాను. బట్ నిన్నైతే వేయలేదు. ఎందుకు అంటే వర్షం పడుతుంది, మళ్ళీ వేసుకున్న అంత కష్టపడి 1 hour కష్టపడి వేస్తే ఒకవేళ వర్షం పడిపోయిందంటే అప్సెట్ అయిపోవాలి. ఎందుకులే రేపు మార్నింగ్ వేసుకుందాము, తొందరగా లెగుస్తాను నిన్నట్లాగే అని చెప్పి అనుకున్నాను. కానీ అవి అస్సలు సహకరించలేదు. సరే ఇంక నేనైతే ఫస్ట్ బ్రష్ చేసుకొని ముందు బయటకు వచ్చి ఫస్ట్ ముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను. ఇవాళైతే ఎండగానే ఉంది, ఎండ వచ్చేసింది. బట్ ఎంతసేపు ఉంటుందో తెలీదు. వెదర్ని అస్సలు నమ్మడానికి లేదు. అసలు ఇది ఏ సీజనో కూడా అర్థం కావట్లేదు. నిమిషంలోనే మారిపోతుంది క్లైమేట్ అనేది. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో చూసేసరికి మీకు ఈ బ్లాగ్ చూసేసరికి కనుమ రోజు అనమాట. ఇంకా కనుమకి మీరేం స్పెషల్స్ చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కనుమ అంటేనే మనము నాన్ వెజ్ చేసుకుంటాం కదా, అలాగా ఇంకా సంక్రాంతి పండగ మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. అయితే మా వారు అభిషేకానికి అని చెప్పి గుడిలో డబ్బులైతే కట్టొచ్చారు. 6 గంటలకు అభిషేకానికి వెళ్ళాలి. అస్సలు గుర్తులేదు. ఇంకా అలా పడుకున్నాము. మా వారికి ఈరోజు అయితే హాలిడేనే. ఇంకా వాళ్ళు అలా పడుకొని ఉన్నారు. నెక్స్ట్ టెంపుల్ వాళ్ళు కాల్ చేసేదాకైతే అస్సలు గుర్తులేదు. నేనైతే నాకు గుర్తుండుంటే తొందరగా లేచి రెడీ అయ్యి చక్కగా పొద్దున్నే 6 గంటలకల్లా గుడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఒక పాజిటివ్ ఇది ఉండేది కదా. బట్ ఇంకా గుర్తులేదు, ఇంకేం చేయలేం కదా. నాకు తర్వాతకి వాళ్ళు కాల్ చేసేదాకా మాకు గుర్తులేదు. ఇప్పుడైతే మీకు చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ముగ్గులు అయితే వేస్తున్నాను కదా. ముగ్గులోకి నేను ఈసారి ఏం చేశానంటే భోగి ముగ్గు కూడా నేను నా సొంతంగానే వేసుకున్నాను. సంక్రాంతి ముగ్గు కూడా నా సొంతగానే వేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం యూట్యూబ్లో చూసి ఇంక ఈ మోడల్సే కదా, ఇంకా కొత్తగా నేనేం ట్రై చేయను. ఎందుకంటే నాకు వచ్చేదే అంతంత మాత్రం ముగ్గులు కాబట్టి. ఇప్పుడు నేను పొంగల్ అయితే ఉడికిస్తున్నాను అనమాట. ఈ ముగ్గులో కింద కర్రలు పెట్టేసి మంటలో లోపల ఇదిగోండి పాలు కూడా పొంగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా మనకి సంక్రాంతి అంటే గాలిపటాలు, సూర్యుడు అంటే దక్షిణాయనంలోకి దేనిలోకి మారుతారు కదా అది. అండ్ ఒక వరి కంకులే వేయలేదు, మర్చిపోయాను. లాస్ట్ గుర్తొచ్చింది. ఇంక అప్పటికే సరిపోయింది ప్లేస్. మళ్ళీ వేసాను అంటే అవి గారు పాడు చేస్తారు. ఇంకా చెరుగళ్ళు కూడా వేసేసాను చిన్నగా. నిన్న పెద్దగా వేస్తే పాడు చేసేస్తాడు అసలు పిల్లోడు. అందుకని ఇవాళ సింపుల్గా చిన్నగా వేసుకుందాం, నీట్గా చాలే అబ్బా అని చెప్పి అయితే ఇలాగ వేసేసుకున్నాను. నాకు ముగ్గు అయితే నచ్చింది. ఇంకా ఇంట్లో వాళ్ళు అయితే నాకేం చెప్పలేదు. అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి ఇంకా అలాగ వేసుకుంటున్నాను. ఇంకా నిన్న నైటే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాము. మా వారు చింతపండు పులిహోర అయితే చేయమని అడిగారు. ఇంకా అత్తయ్య వాళ్ళు లోపల చింతపండు రసం ఇది చేసేసి స్టవ్ మీద అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా ఎవరు లెగవలేదు కదా, ఏ పని చేసినా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఏం కదపరు. ఇంకా మా వారు అవి ఇంకా లెగవలేదు. ఈ ముగ్గు అయ్యే వరకు అయితే లెగవలేదు. అబ్బా చాలు, ఈ ముగ్గు ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఇది నాకు నియర్లీ 1/2 hour పైనే పట్టింది. మీకైతే ఒక 2 minutes లోపే చూపించేశాను. సో నా ముగ్గు ఎలా ఉందనేది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. మంచిగా ఎండొచ్చేసింది. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసుకున్నాము. అండ్ ఇక్కడ స్టవ్ మీద అన్నం కూడా పెట్టేశాను పులిహోరకి అని చెప్పి. ఇంకా చింతపండు రసం కూడా ఉడుకుతూ ఉంది. ఇంక ఇవన్నీ చిన్నగా చేసుకుందాం ఉన్నాం. ఫ్రెష్ కూడా అయిపోవాలి. నేను ఇవాళ పొంగల్ అయితే పెట్టుకుంటాను నేను దేవుడికి. గుడ్ మార్నింగ్ హవి. నాన్న బొజ్జున్నాడమ్మా, లే దా. హవి గారు లేచిపోయారు కరెక్ట్గా నేను లోనికి వచ్చే. కానీ ఇంకా లేచినాక ఇంకా బాబుకి కొంచెం సిరప్లు అవి వేయాలి అయితే వేసేసి బాబుకి కూడా ఫుడ్ అయితే పెట్టుకున్నాను. రాగి జావ అది చేసి పెట్టుకున్నాను. అంటే మార్నింగే ఏదో ఒకటి పెట్టాలి కదా, మనలాగా వాళ్ళు ఆగలేరు కాబట్టి ఏదో ఒకటి పెడితే క్రాంకీ కాకుండా ఉంటారని చెప్పి ఇంకా తర్వాత నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. నీట్గా ఇల్లు అది క్లీన్ చేసుకొని మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవాళ పొంగల్ అయితే చేసుకొని దేవుడికి పెట్టుకుందామని చెప్పి ఇంకా ఒక్కొక్కరుగా రెడీ అవుతూ ఉన్నాము. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను. ఈ డ్రెస్ మీకు గుర్తుందా? ఇది వచ్చేసి మా వారైతే తీసుకున్నారు కదా, అప్పుడు షాపింగ్ చేసి వచ్చారు కదా చెన్నై వెళ్ళినప్పుడు. ఆ డ్రెస్ అయితే వాళ్ళు వేసుకుంటున్నాము. ఈరోజు అందరము మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకుందామని చెప్పి
మా వారు తెచ్చిన అన్ని బ్లాక్ డ్రెస్ ఉంది కదా మా వారికి, నాకు, బాబుకి ఆ 3 మేము వేసుకుంటున్నాము. అత్తయ్య వాళ్ళకేమో 2 గ్రే శారీస్ తీసుకొచ్చాం కదా, అలాగ కాంబోలా వేసుకుందాం అని చెప్పి అయితే అనుకుని అలా రెడీ అవుతున్నాం. సరే ముందు నేను హెడ్ బాత్ అయితే చేసుకొని వచ్చి ఇక్కడ పొంగలి పెట్టుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పొంగలి కుండకి పసుపు కుంకుమలు, గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమలు అన్నీ రాసుకుంటున్నా. గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసే ఉంది. సో ఇంకా ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా కాళ్ళకు కూడా పసుపు అయితే రాసుకోవాలి. రాసుకొని ఇంకా పొంగల్ పెట్టడమే. అప్పటికే టైం వచ్చి 9:30 అట్లా అయిపోతుంది. ఇంకా అత్తయ్య వాళ్ళు పులిహోర అయితే చేసుకొని తినేశారు. వాళ్ళకైతే ఏముండదు కదా పెద్దవాళ్ళు. ఇంకా నేను పొంగల్ చేయందే తినను కాబట్టి పొంగల్ అయ్యేంత వరకు తినలేదు. బియ్యము కందిపప్పు కూడా కడిగైతే పక్కన నానబెట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. సంక్రాంతికి ఖచ్చితంగా పొంగల్ అయితే పెట్టుకుంటామండి ఫస్ట్ నుంచి కూడా. అయితే రీజన్ ఏంటి అనేది నాకు తెలీదు. మీరు కూడా పొంగల్ పెట్టుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి. ఇంక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారన్నప్పుడు మనం కాళ్ళకి పసుపు రాసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాయాలంట. మా అత్తయ్య చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ చెప్పారు. ఇంక అప్పటి నుంచి నేను మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు అత్తయ్య వాళ్ళు ఎవరున్నా సరే నేను వాళ్ళని పిలిచి కాళ్ళకి పసుపు అయితే రాసేస్తాను. సో అది మంచిదంట, అలా చేయడం వల్ల మనకైతే చాలా మంచిది అని చెప్పారు అత్తయ్య. రీజన్ ఏంటి అనేది తెలీదు. హవి మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. హవి కూడా రెడీ అయిపోయాడు. అందరు రెడీ అయిపోయారు. అప్పటికే టైం 9:30 అట్లా అయిపోతూ ఉంది. ఇంకా పొంగల్ చేయాలి, ఫుల్ ఆకలి అవుతుంది. ఇంకా బట్ ఇలాంటి స్పెషల్ డేస్లో తప్పదు కదా, ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా సంక్రాంతి అంటే అంతే కదండి, చక్కగా ఇంటి ముందు రంగులు ముగ్గులు పెట్టుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడము, పొంగల్ చేసుకోవడము, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరితోటి మంచిగా టైం స్పెండ్ చేయడం, ఊర్లు వెళ్ళడము, లేదంటే మూవీస్కి వెళ్తారు. సంక్రాంతి అంటే బాగా మూవీస్కి వెళ్తారు. లాస్ట్ ఇయర్ మేము హనుమాన్ మూవీకి వెళ్ళాము. అప్పుడు అవి ఒక 3 months బాబు అనమాట, చక్కగా పడుకోని ఉండేవాడు. ఇప్పుడైతే వెళ్తే ఇంక మామూలుగా ఉండదు, థియేటర్లో పరిగెత్తిస్తాడు. ఈ ఇయర్ సంక్రాంతికి మేము ఏ మూవీకి వెళ్ళలేదు, వెళ్ళాలనుకోలేదు. ఇంకా అంతే, ఇంకా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాము, ప్రశాంతంగా ఇంట్లోనే ఉందామని చెప్పి అయితే అనుకున్నాము. ఇంక ఇక్కడ పొంగల్ అయితే పెట్టేసుకున్నాను. పాలైతే పొంగగానే ఇంకా బియ్యం అయితే వేస్తాను. ఇంకా పాలు చక్కగా పొంగాయండి భలేగా. సో ఇలా పొంగితే మంచిదంట. మరి రీజన్ నాకు తెలీదు. మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా చెప్పండి నాకు. ఇంక ఇక్కడ ఈ పని అయిపోగానే ఒక పక్కన ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, ఉడుకుతూ ఉండేలోపు నేను కూడా రెడీ కావచ్చు అని చెప్పి ముందు నేను ఫ్రెష్ అవ్వకుండానే, అంటే రెడీ కాకుండానే పొంగల్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది అయ్యేలోపు మనం కూడా సైమల్టేనియస్గా పూజ గదిలోనూ శుభ్రం చేసుకోవచ్చు అండ్ మనము రెడీ కావచ్చు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ కష్టాలు చూడండి బాబుతోటి. ఆదుకుంటున్నాడు. ఇద్దరు చూసారా మ్యాచింగ్లు వేసుకున్నారు. అవి నేను మా వారు మ్యాచింగ్, బ్లాక్ బ్లాక్ బ్లాక్, మీది గ్రే గ్రే గ్రే. బ్లాక్ బ్లౌజ్లు అయి ఉంటే బాగుండేది, ఇద్దరి దగ్గర లేవుగా. ఎక్కడమ్మా నాన్న లేడు, రైట్ రా అవి దా. అమ్మో పెద్ద మనిషి. నేను ముగ్గేసాను కదా, దాన్ని పాడు చేయడానికి బాగా కష్టాలు పడుతున్నాడు. నేనైతే డోర్లు వేసేసాను, నిన్న కూడా అంతే, అంత పాడు చేసేసాడు అవి. మ్యాక్సిమం పొంగల్ అయిపోవస్తుంది. ఇంకా నేను కొంచెం హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాను. హెయిర్ తడిగా ఉంటే జలుబు చేస్తుంది అండ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి తడిగా ఉండడం వల్ల డాండ్రఫ్ అనేది కూడా పెరిగిపోతుందంట. కాబట్టి మ్యాక్సిమం మనం తొందరగా ఆరబెట్టుకోవడానికి ట్రై చేయాలి. న్యాచురల్గా ఆరాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంకా అందుకే నేను ఫాస్ట్గా అయితే హెయిర్ కొంచెం డ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ హవి గారు కూడా గుర్రం అయితే ఎక్కి మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కువసేపే మాడ్డు, అదేంటో కాసేపే ఆడతాడు, దాని మీద మళ్ళీ డ్యాన్స్లు వేస్తాడు. చూడండి అలా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను హెయిర్ డ్రైయర్ తీసి ఇక్కడ పెట్టాను కదా, ఇంకా గబా గబా దిగేస్తున్నాడు. ఇంకా అది తీసుకోవాలంటే అదేమో కొంచెం హీట్గా ఉంటుంది కదా, మళ్ళీ ఎక్కడ కాలుతుందో అని చెప్పి నా భయము. కానీ ఇలా ఇక్కడ లాస్ట్లో పొంగల్ పెడుతూ ఉన్నాను. మా వారు షర్ట్ ఐరన్ చేసి ఇస్త్రీ పెట్టి అక్కడ పెట్టొచ్చారు ఐరన్ బాక్స్. అలా వెళ్ళి చేయబెట్టేశాడు. అబ్బా తెగ ఏడ్చాడు అనమాట. ఇక్కడ బాగా ఏడ్చాడు. ఇంకా అదైతే నేను వీడియో తీయలేదులేండి, నాకైతే భయం వేసింది. బట్ తర్వాత అయితే బాగానే ఉన్నాడు. కాలేదు ఎక్కువగా, జస్ట్ అలా పెట్టగానే కాలిందనుకొని చెయ్యి అయితే తీసేశాడు. తర్వాత ఒక 10 minutes అలా ఏడ్చి నార్మల్ అయిపోయాడు.
మా వారు నిన్న వస్తూ మామిడాకులు తీసుకొని వచ్చారు. ఇంక ఈ మామిడాకులు మాకు పైన కట్టడానికైతే కుదరదు కాబట్టి గేట్లో ఇలా పెట్టేస్తున్నాము. ఇంకా పండగ అంటే మనకి తోరణాలు మామిడాకులు అవే కదా. ఇంకా ముగ్గులు అయితే చూడండి ఎలా అడుగులు వేసేసాడో, అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఎంత మెస్ చేసినా సరే ఒక్కసారి తీసామంటే చాలు వెళ్ళి ఇంకా అది పాడు చేసేదాకా ఉండట్లేదు అవి. ఇంకా పిల్లలతోటి ఇంతే ఉంటుంది కదా, కొంచెం ఊహొస్తే వాళ్ళే నార్మల్ అయిపోతారు. ఇంకా పొంగలి రెడీ అయిపోయింది. పులిహోర కూడా పొద్దున్నే దేవుడికి అని చెప్పి పక్కకు తీసాము ఒక గిన్నెలోకి. అవన్నీ అయితే దేవుడి దగ్గర పెట్టేసి పాత పూలన్నీ తీసేసి కొత్త పూలు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ మాకు పూజ గది కొంచెం పైకి ఉంటుంది. మా వారి ఒక్కరికి అన్ని ఫొటోస్ అందడం ఫ్రీగా చేస్తారు. మరీ షార్ట్గా ఉంటాం కదా మేము, అసలు ఏంటో చాలా పైకి ఉంటుంది. ఇంక ఇలా ఎగిరి పెట్టాలన్నమాట, అసలు కనిపించవు. అలాగే ఇంక నేనైతే పూజ చేసుకుంటున్నాను. ఇంక మొన్న వస్తూ కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాం కదా భోగి రోజు వాటిలో. ఇంక ఈరోజు పొంగల్ చేసుకున్నాను కాబట్టి కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటాను. ఇంకా దీపారాజన కూడా మంచిగా చేసుకున్నాను. ఇలాగ పాజిటివ్గా అనిపిస్తుంది కదా ఇలా పొంగల్ చేసుకొని దేవుడికి పూజ చేసుకుంటా. అలాగా ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే ఏంటో మనసుకి చాలా ప్రశాంతత అయితే ఉంటుంది. సో అది ఇంకా మా పొంగల్ అయితే ఇలా జరిగిపోయింది. మంచిగా పూజ కూడా అయిపోయింది. ఇంకా అత్తయ్య వాళ్ళు కాస్త బయట అలా నుంచున్నారా, చూడండి వాళ్ళిద్దరు మ్యాచింగ్ శారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళకిద్దరికైతే చాలా బాగా నచ్చాయి. మా అత్తయ్య చీరని అవి చించేశాడు కూడా. అదే ఐరన్ కాలినప్పుడు ఎత్తుకోవడానికి అత్తయ్య వెళ్ళినప్పుడు ఎత్తుకుంటే ఇలా లాగేశాడంట. కొంచెం చీర కూడా అప్పుడే చిరిగిపోయింది. అయ్యో అనుకున్నారు. ఇదిగోండి మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. ఏదో చిన్నగా చేసుకున్నాము, ఎక్కువ ప్రసాదాలు అయితే ఏమీ చేసుకోలేదండి. జస్ట్ చింతపండు పులిహోర పొంగల్ అన్నము చేసుకున్నాము. ఇంకా అంతే, అంతకంటే ఎక్కువేం చేయలేదు. నిన్న భోగి రోజు అయితే నేను సేమియా పాయసమే చేశాను. ఇంకా మా వారైతే కొంచెం పూజ అది చేసుకొని ఇంకా పూజ అయితే కొబ్బరికాయ కొట్టి ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. అప్పటికే 10:40 అట్లా అయిపోయింది. ఇంకా అసలు మామూలుగా కాదు. ఇంక ఇక్కడ అవి ఏమో ఒకటే ఏడుపండి, ఫీడింగ్ కావాలని చెప్పి. డ్రెస్ అది అంత కంఫర్ట్గా ఉండదు నాకు. దట్టు నేను ఫీడింగ్ అనేది కొంచెం తగ్గించాలని చెప్పి కూడా బాబుకైతే ఫీడింగ్ కొంచెం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా తినేసిన తర్వాత మేము పులిహోర తిందామని అలా పెట్టుకున్నామో లేదో మాకు గుడి నుంచి అయితే కాల్ వచ్చింది. ప్రసాదం తీసుకెళ్దురు రండి, అభిషేకం టికెట్కి డబ్బులు కట్టారు కదా అని చెప్పి. అప్పుడు గుర్తొచ్చిందనమాట. అయ్యో అనుకున్నాము. ఇంకా గబగబా మేమిద్దరం తినేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. ఇంకా అవి ఆగట్లేదన్నమాట. సరే మీరు కిందకి వెళ్ళి కూర్చోండి, సైలెంట్ అవుతాడు కొంచెం కారులో కూర్చుంటే అని చెప్పి వాళ్ళని పంపించి ఇంకా మేము ఫాస్ట్గా పులిహోర అయితే తినేస్తున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా అత్తయ్య చేశారు. చాలా అంటే చాలా బాగుంది చింతపండు పులిహోర. నిజంగా అన్నీ సరిపోయాయి. గుళ్ళో కనుక మనం ప్రసాదం తింటాం చూసారా, అలా ఉంది. అంత బాగుంది పులిహోర ఈరోజు. కాకపోతే ఒకటే డిసప్పాయింట్మెంట్, అయ్యో అభిషేకానికి డబ్బులు కట్టి కూడా మనం మార్నింగ్ వెళ్ళలేకపోయామే, ఎలా మర్చిపోయానబ్బా అని చెప్పి. అలా మార్నింగే వెళ్ళుంటే చాలా బాగుండేది. దేవుడికి వినాయకునికి అభిషేకానికి అయితే టోకెన్ రాపిచ్చారు. సో సంక్రాంతికి అలా చేయించుకొని ఉంటే బాగుండేది అనుకున్నాను, కానీ ఇంకా మర్చిపోయాం కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తున్నాము. పద దిగెళ్దాం. ఏమేమి తీసుకెళ్తున్నాను గుడికి? ఆకు, కొబ్బరికాయ. తీమాక ఊరికి కదిపితే ఇదైపోతుంది. అవునా? డ్రెస్ బాగుంది నీది, డిఫరెంట్గా. అదే నా మొహం కనబడదు, ఈ మొహం చూసుకున్నాను నేను. ఇంకా నేను ఫోన్ చేస్తాను. మేము వినాయకుడి గుడిలో అభిషేకానికి పండగ రోజని డబ్బులు అయితే కట్టొచ్చాము. కాకపోతే గుర్తులేదు. టెంపుల్ వాళ్ళు కాల్ చేసి ప్రసాదం తీసుకోవడానికి రండి అని చెప్పారు. ఇప్పుడే 10:40 పైన అవుతుంది. మాకంటే ముందు అత్తయ్య వాళ్ళు కిందకు వచ్చేసారు. ఎందుకంటే హవిగా ఏడుస్తున్నారు, అందుకని తీసుకొచ్చేసారు. సో వాళ్ళు కార్లో అయితే ఉన్నారు. ఇంక నిదానంగా మేము కూడా వెళ్తున్నాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. చూసారా వీళ్ళ తిప్పలు. మాకు టెంపుల్ ఇంటికి ఒక 5 మినిట్స్ దూరంలోనే, చాలా దూరం ఏం కాదు. బట్ నడిచేంత దూరం కాదు, చాలా దూరం ఉంటుంది నడవాలంటే కనుక. అదే కారు కానీ బైక్ కానీ అయితే ఒక 5 మినిట్స్ లోపు అయితే టెంపుల్కి చేరుకుంటాము. ఇక్కడికి వచ్చేసాము. ఇది గణపతి ఆలయము, విఘ్నేశ్వరుని టెంపుల్.
ప్రతి వారము మా వారు బృహస్పతి దానము ఈ టెంపుల్లోనే ఇస్తారు. అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, నన్ను ఎక్కడికి తెచ్చారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు అని. గుడిలో చాలాసేపే మంత్రాలు అవి చదివి మాకంతా కూడా మా గోత్రనామాలు అన్నీ చదివి మంచిగా పూజ అయితే చేశారు. చేసి మాకు ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చారు. అక్కడ ఒక 20 మినిట్స్ దాకా ఉన్నాము. అప్పటికే మేము గుడికి వెళ్ళేసరికి 11-10 అలా అయిపోయింది. కానీ ఆ రోజు పండగ అవడం వల్ల గుడి ఓపెన్లోనూ ఉంది, చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మంచిగా మేమైతే దేవుడికి మంచిగా మా అంతా బాగుండాలి, మా ఇద్దరి హెల్త్ సెట్ కావాలి, పద్దాకి హాస్పిటల్స్ తిరగడం ఆగాలి అని నిజంగా అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా కొబ్బరికాయ కూడా తీసుకొని వెళ్ళాం కదా, ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి దేవుడికి అయితే పెట్టేస్తాము. ఈ విఘ్నేశ్వరుడు మా జీవితంలో ఉన్న అన్ని విఘ్నాలను తొలగించి మంచిగా ముందుకు వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ప్రసాదం కూడా పెట్టేశారు. ప్రసాదం కూడా ఇది ఒక వెరైటీ ప్రసాదంలా ఉంది. ఇంకా చేత్తో తినడానికి రావట్లేదని అలా తింటున్నారు అత్తయ్య వాళ్ళు. ఇంకా అంతా తినడం అయిపోయినాక అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని చెప్పి అయితే ఆగాము. అవి ఒక్కటే అరుపులు కేకలు, అబ్బా అబ్బా అంటా ఉండడు, ఫోటోలకు చూడడు అలాగా. కానీ డామినేషన్ అంతా మా వారిదే. మా వారి షర్ట్ నాకైతే బాగా నచ్చింది. ఆ బ్లాక్ కలర్ మీద అలా రావడం కొంచెం డిఫరెంట్గా. నాదేంటంటే జిగేల్ జిగేల్ అనుకుంటూ ఉంది, కానీ అది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇంకా గుళ్ళో ఇచ్చిన ప్రసాదాలు అయితే ఇదేనండి. ఒకటి వచ్చేసి పంచామృతము, ఒకటి ప్రసాదము, కొబ్బరి చిప్పలు, కాయలు, పువ్వులు అన్నీ ఇచ్చారు. కుంకుమ, పసుపు అవన్నీ ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు. చాలా బాగున్నాయి. ప్రసాదం కూడా చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు ఇది చూసినప్పుడు. ఈ క్యారీ బ్యాగ్ కూడా చాలా బాగుంది. మనం ఈజీగా క్యారీ చేసుకుంటే మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో అలా అయిపోయిందండి. ఇంకా బాగుంది. పెడదాం. లోనికి వెళ్ళకూడదు అవి. చెప్పులు వేసుకొని బాయ్. ఎవరికే బాయ్? వాళ్ళందరూ పనులు చేసుకుంటున్నారే. ఇంక ఈరోజు కూరగాయలు అయితే ఏమీ లేవు. సరే ఇంట్లో చాలా టమాటాలు ఉన్నాయి, ఒక 2-3 కేజెస్ దాకా. సరే ఇంకా నిన్న నైటే అనుకున్నాము టమాటాలు ఎలాగో ఉన్నాయి కదా, ఏమన్నా వెరైటీగా చేసుకుందాము, టమాటా రైస్ చేసుకుందామని. నేను మా వారిని అడిగితే లేదు టమాటా రైస్ కాదు, నేను వెరైటీగా చేస్తాను. టమాటా రైస్ అంటారో దీన్ని టమాటా బిర్యానీ అంటారో నాకు తెలియదు, కానీ ఇదిగోండి ఇలా అయితే చేస్తున్నారు. కొంచెం ఆయిల్ అది వేసుకొని చెక్క లవంగం, బిర్యానీ ఆకు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి మిర్చి అయితే వేసేసుకొని మిర్చి కూడా మగ్గిన తర్వాత రిమైనింగ్ టమాటాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ అయితే వేసుకున్నారు. అండ్ నేను ఇవన్నీ వేసుకుంటూ చాలా ఈజీ అనమాట. దట్టు ఇది ప్రెషర్ కుక్కర్లో అయితే వండుతున్నాము, నార్మల్గా అయితే వండట్లేదు. ఇంకా దానిలోని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసి ఇవి కూడా కొంచెం మగ్గాలి. సో మగ్గితే ఏంటి అంటే మనం బియ్యం వేసేస్తే మగ్గవు కదా, అందుకని చెప్పి ఇదిగోండి ఇంక ఇప్పుడైతే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకుంటున్నాము. సాల్ట్ కూడా అన్నీ కూడా బాబు కూడా తినాలి కాబట్టి చూసుకొని అయితే వేస్తున్నాము. దీనిలో కాంబినేషన్గా రైతా అయితే చేసుకుంటున్నారు. పెరుగు ప్యాకెట్ ఉంది, ఇంకా దానిలో పెరుగు, ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేస్తున్నారు అత్తయ్య. అండ్ ఇక్కడ నేనైతే ఇది మగ్గిపోయింది, మ్యాక్సిమం మగ్గిపోయింది. ఇంకా బియ్యము నేను కొలతగా అయితే తీసుకోలేదండి. మామూలుగా మనము నార్మల్గా బియ్యం ఎలా వండుకుంటాం ఎసరు పెట్టేసి, అలాగే నేను ఆ బియ్యానికి సరిపోయిన ఎసరు అయితే పెట్టుకున్నాను. ఆ ఎసరు ప్రకారం పోసేసుకున్నాను. మీరు కప్పుల లెక్క అయితే నార్మల్ బియ్యానికి 1 కప్కి 2 కప్స్, అదే బాస్మతి రైస్ అయితే 1 కప్కి 1.5 కప్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇంక ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకొని ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవడమే. చాలా బాగుంది, టేస్టీగా వచ్చింది, ఈజీగా కూడా ఉంది. అండ్ దీనిలోకి మనం కావాలి అంటే ఏమన్నా మిల్ మేకర్ కర్రీ కానీ లేదంటే కొంచెం బంగాళదుంప కుర్మా అట్లా కూడా ట్రై చేయొచ్చు. మేమైతే అంత వద్దు, కూరలు అవి ఏమి వద్దు, సింపుల్గా తినేద్దాము. మా అత్తయ్య, మా వారు, మా చిన్న అత్తయ్య అయితే రైతా కూడా తింటారు, అవి కూడా తింటాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. నేను పెరుగు అస్సలు తినను కాబట్టి నేనైతే తినను. నేను ఉత్త రైస్ తింటాను, లేదంటే గోంగూర పచ్చడి ఉంది ఇంట్లో, అదైతే తిందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంకా అత్తయ్య అయితే చిన్నగా కొయ్యాలి కదా రైతాలోకి, చాలా చిన్నగా అయితే కట్ చేస్తూ ఉన్నారు. అప్పటికే టైం ఒక 12 పైనే అవుతుంది. అంటే గుడి నుంచి వచ్చి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇంకా అలాగా మా వారు ఇందాక బ్రేక్ఫాస్ట్ సరిగా తినలేదు, అందుకని ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని పులిహోర అయితే తింటున్నారు. అండ్ ఇక్కడ అవి మాత్రము అస్సలు బయటకే వెళ్ళిపోవాలంట. డోర్ వేసేస్తే ఏదో జైల్లో పెట్టి బంధించినంత ఫీలింగ్ వచ్చేస్తుంది అవికి. కానీ ఇంకా బయటకు వదిలామనుకోండి ఆ ముగ్గు పాడు చేస్తాడని చెప్పి భయము.
ఏంటి తిడుతున్నావా ఏంటి? తిడుతున్నాడు. ఆయన మిక్సీ కావాలండి. హలో మిస్టర్ రాజావిష్, అందులో ఏమున్నాయి? నాయి కనిపించింది అన్ని డిటెక్ట్ చేసి అదే చేస్తా ఉంటా. ఏంటి తిడుతున్నావా ఏంటి? ఒక్క మూత పెట్టు. తిడుతున్నాడు. ఏం చూడు, మళ్ళీ రావట్లేదని ఏడుస్తున్నాడు చూడరాదు. ఏ ఇట్రా. హలో చూసారా నేను సరే నేను తినేసాను. నేను తిన్నా. మళ్ళీ రాజుగారు పెట్టు. అయ్యగారు వద్దంట. తల చూడు అడ్డం కప్పుతున్నాడు. కుదా తీసింది నేనేగా. రాజుగారు హాయ్ చెప్పండి. హాయ్. ఎక్కడ హాయ్? ఇటు చూసి చెప్పు హాయ్. ఇటు చూసి చెప్పు. చిన్ననాన్న ఇలాగ వీడియోగ్రాఫర్ అమ్మకి ఎవరు అనేది ఎవరు ఉండరు, నువ్వు దియ్యవు కదా, నా ట్రై పట్టుకుంటా. బంగారం హాయ్ చెప్పు. వెరీ గుడ్. అయితే అవినే తెస్తాడు నాకు. హాయ్. హ్యాపీ సంక్రాంతి. పెడతానంట. అంతేలే, రోజంతా మరి వీడియో దగ్గర తీస్తాను ఆ పని చేస్తాను. అందండి ఏముంది అక్కడ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. విజిల్ అయిపోగానే తీసాను. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా బాగుంది. పెద్దగా ఎక్కువ మసాలాలు ఏమీ లేవు. ఈజీగాను చేసుకోవచ్చు, టేస్టీగాను చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇలా పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. దీనిలోకి వాళ్ళకైతే కర్రీ కూడా ఏం అవసరం లేదు, ఇలాగే తినేసేయచ్చు. పెద్దవాళ్ళకే కొంచెం కర్రీ అది కావాలనిపిస్తుంది కదా, ఈవెన్ మనం కూడా అలాగే తినేసేయచ్చు. కంప్లీట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గాను ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. రైతాతోనైనా నార్మల్గా అయినా తినేసేయచ్చు. పిల్లల బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. నైట్కి కూడా ఇంకా డిన్నర్లోకి అదే ఉంది. ఇంకా ఇవాళ ఇంకేం పని లేదు, ఖాళీ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అట్లా అవుతుంది. అవి పడుకున్నాడు, అవి అందరూ పడుకున్నారు. నాకైతే నిద్ర రావట్లేదు కానీ హెడేక్ వస్తుంది. నేను ట్రై చేస్తాను పడుకోవడానికి. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే అసలు ఎలా ఉంటుందంటే రోజుకొక రకంగా ఉంటుంది. ఇందాకడైతే మేము అన్నం తింటున్నప్పుడు ఫుల్ వర్షం పడేలా వచ్చేసింది అనమాట. ఇంకప్పుడు గబగబా అన్నం ఆపేసి మరి బట్టలు తీస్తే మళ్ళీ ఇప్పుడైతే ఎండ వస్తుంది. ఈ డ్రెస్ గుర్తుందా, మా వారైతే నాకు సర్ప్రైజ్ షాపింగ్లో తెచ్చారు కదా, అదనమాట. ఇంకా అందుకనే ముగ్గురము అక్కడ నుండి తెచ్చిన బ్లాక్ డ్రెస్సెసే వేసుకున్నాము. నా దగ్గర వేరే శారీస్ ఉన్నా కూడా మా వారు ఇష్టంగా తెచ్చారు కాబట్టి నేనైతే ఈ డ్రెస్సే వేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మా డ్రెస్లు అది కూడా. అండ్ ఇక్కడ మార్నింగ్ అంత కష్టపడి ముగ్గేసాను కదా, మా ముగ్గు చూడండి ఎలా అయిపోయిందో చూపిస్తాను. ముగ్గు ఇలా అయిపోయిందనమాట. నడవడానికి దారి లేక అవి అడుగులు అలా ఇలా మేమంతా తిరిగి ఇట్లా అయితే అయిపోయింది. మళ్ళీ రేపైనా నేను వేరే ముగ్గు వేస్తాను, కాసేపైనా ఉంది కదా చూసుకోవడానికి అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇంక ఈ మామిడి తోరణాలు ఏమో ఇలా పైకి కట్టడానికి కావదు, డోర్ ఉంది కాబట్టి. డోర్స్కి పెట్టినా కూడా గాలికి అస్సలు ఉండట్లేదు. ఏంటో ఈ వాతావరణం, ఏంటో ఈ తిరుపతిలో ఇలా ఉంటుంది. ఈవినింగ్ మేము 5 o'clock అట్లాగైతే పార్క్కి వెళ్దామని చెప్పి రెడీ వెళ్తున్నాము. ఇంట్లో పడుకోవాలని కదా అని చెప్పి ఇంకా కిందకు వచ్చిన తర్వాత కార్ అయితే మా ఓనర్ అంకుల్ వాళ్ళది అడ్డం పెట్టుంది. సో ఆ కార్ తీసి మా కార్ కోసమని వెయిట్ చేస్తూ ఇంక ఇక్కడ రోడ్ల మీద అయితే అస్సలు ఆగట్లేదు, తిరుగుతూనే ఉన్నాడు. ఓనర్ అంకుల్ కూడా పార్క్లోనే ఉన్నారు వాకింగ్లో. ఇంకా అయితే వచ్చి కొంచెము కీస్ తీసుకువెళ్ళమంటే వీళ్ళిద్దరు బైక్ మీద అయితే వెళ్ళి తీసుకొని. అండ్ మా హవికి బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టం. మా వారేమో ఇక్కడ ఏం పట్టుకోవడానికి ఉన్నారు కదా, బాబు పడిపోతాడు చాలా భయంతో అస్సలు తీసుకెళ్లారనమాట. ఇవాళ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది వచ్చేసి వినాయక సాగర్ పార్క్ అండి. ఇందులో అయితే అస్సలు ఎంత రష్ ఉంటదంటే చాలా మంది పిల్లలు ఉంటారు, అస్సలు ఆడుకోవడానికి ఉండదు అనమాట. నేను మిమ్మల్ని ఫోటో తెస్తున్నాను అనుకుని రండి.
ఏంటంట జేబులో వేసుకున్నాను. అదే పై జేబులో. ఏంటి నడవడంట. నీ ఫోన్ ఇవ్వు తీస్తా. బఫెల్ నా ఫోన్లో అంత మంచిగా ఉండదు. ఇదిగా బాగా కాదు బఫెల్లో. అదే గుడ్ బాయ్. పార్క్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు పానీపూరి అయితే తిందామనుకొని దిగితే ఇక్కడైతే ఈ బొమ్మలన్నీ చాలా బాగున్నాయి. నేను కాస్ట్ అయితే ఏం అడగలేదు, నేనైతే కొనను, ఎందుకంటే అవి ఉన్నాడు కాబట్టి ఏం కొన్నా పడేస్తాడు కాబట్టి జస్ట్ చూస్తున్నాను. పానీపూరి బండి దగ్గర ఫుల్ రష్ ఉంది, అసలు చాలా టైమే పట్టేలా ఉంది. సరేలే ఎందుకు అని చెప్పి ఇక్కడ ముంత మిక్చర్ అయితే తీసుకున్నాను. మాకు అత్తయ్య వాళ్ళకి చాలా బాగుంది. 20 రూపీస్, హెల్త్కి హెల్త్, బాబుకి కూడా పెట్టచ్చు. ఇదైతే ప్రాబ్లం ఉండదు. పానీపూరి అయితే పెట్టలేం కదా. ఇంకా తినేసిన తర్వాత ఇంటికి వచ్చి మార్నింగ్ నుంచి పులిహోర ఉంది, టమాటా రైస్ ఉంది, దేవుడు ప్రసాదాలు అలాగ చాలా ఉండిపోయినాయి. ఇంకా అవన్నీ అయితే చక్కగా కంప్లీట్ చేసేసాం. తినేసిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. అండ్ మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. ఆయనకు కూడా ఫ్రెష్ చేసేయాలి, ఆయనకి నీళ్లు పెట్టేశాను బాబుకి. ఇంకా కిచెన్ కూడా నీట్గా కడిగేసుకొని గ్యాస్ కూడా మొత్తం నీట్గా కడుక్కున్నాను. పొంగల్ చేసుకున్నాను కదా, అంతా పాడైపోయింది. ఇంకా షింక్లో ఉన్న అంట్లు చాలా వచ్చాయి, అన్నీ సర్దేసుకొని ఇంకా షింక్లో అంట్లన్నీ క్లీన్ చేసుకొని షింక్ అంతా క్లీన్ చేసుకొని ఇంక ఈ రోజుతో అయితే ఈ వీడియో సంక్రాంతి అనేది బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా చెప్పండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక్కడ బాయ్ చెప్పమంటే డ్యాన్స్ వేస్తున్నాడు. అంటే మా వారు సాంగ్స్ పెట్టారు, ఇంక వాటికైతే తెగ ఊగుతూ ఉన్నాడు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను.